Okay, hello everyone. How are you? Welcome to White Magnet Physics channel. So, dear students, ఈ రోజు క్లాస్లో రిలేటివ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రిలేటివ్ వెలాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ ట్రైన్స్ ఒక ప్యారలల్ ట్రాక్ పైన రెండు వెళ్తున్నాయి అనుకుందాం. అంటే డిఫరెంట్ స్పీడ్తో టూ ట్రైన్స్ ఒక ప్యారలల్ ట్రాక్ పైన ప్యారలల్గా వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అయ్యే ట్రైన్ ఒకటి ఉంటుంది, స్లోగా మూవ్ అయ్యే ట్రైన్ ఒకటి ఉంది కదా. ఈ ఫాస్ట్ మూవింగ్ ట్రైన్లో ఒక పర్సన్ ఉన్నాడు, ప్యాసింజరు. ఈయన సెకండ్ ట్రైన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నాడంటే ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ అనేది ఈ సెకండ్ ట్రైన్ని విత్ తక్కువ వెలాసిటీతో క్రాస్ చేస్తా ఉందని ఈయన ఫీల్ అవుతాడు. ఎవరు? ఫాస్ట్ మూవింగ్లో ఆ ట్రైన్లో ఉండే పర్సన్. అదే ఆ టూ ట్రైన్స్కి రోడ్ సైడ్ అంటే ట్రాక్ సైడ్లో ఇంకొక పర్సన్ ఉంటాడు. అతనికి ఎలా అనిపిస్తుందంటే ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ అనేది ఈ సెకండ్ ట్రైన్ని హై వెలాసిటీతో క్రాస్ చేస్తా ఉందన్నట్టు ఫీల్ అవుతారు. రైట్? అండర్స్టాండ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఇప్పుడు ఇది ఒక ట్రైన్, ఇది ట్రైన్ ఏ. ఇప్పుడు ఇది ఒక ట్రైన్ బి అనుకుందాం. ఇది ఫాస్ట్గా వెళ్తుంది, ఇది స్లోగా వెళ్తాను. దీంతో ఉండే పర్సన్ ఈ ట్రైన్ చూసినప్పుడు ఈ ట్రైన్ తక్కువ వెలాసిటీతో దీన్ని క్రాస్ చేస్తా ఉంది అని ఫీల్ అవుతాడు. అదే ఇప్పుడు ఈ ట్రాక్స్ పక్కన ఒక పర్సన్ అబ్జర్వర్ ఉంటాడు. ఈయనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ ట్రైన్ సెకండ్ ట్రైన్ ఎక్కువ వెలాసిటీతో క్రాస్ చేస్తా ఉంది అని ఫీల్ అవుతాడు. ఇప్పుడు నిజానికి ఈ ట్రైన్ క్రాస్ చేస్తుంది ఫాస్ట్గా. ఇప్పుడు ఇది ఎంత వెలాసిటీతో క్రాస్ చేస్తుందని ఎలా తెలుసుకుంటాము? దీని వెలాసిటీ తెలుసు, దీని వెలాసిటీ తెలుసు, కానీ దీనిని ఇది ఎంత వెలాసిటీతో క్రాస్ చేస్తా ఉందో తెలియదు. అలా దాన్ని అర్థం చేసుకోవడం కోసమే ఈ రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఓకేనా? రిలేటివ్ వెలాసిటీ టాపిక్ పేరు రిలేటివ్ వెలాసిటీ. ఓకే, రిలేటివ్ వెలాసిటీ. లెట్స్ అండర్స్టాండ్. సో అంటే ఏదో ఒకసారి చూద్దాం. రిలేటివ్ వెలాసిటీ అంటే డిరైవ్ చేద్దాం ఫార్ములా. ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ ఒక ప్యారలల్గా వెళ్తున్నాయి అనుకున్నాం. టూ ఆబ్జెక్ట్స్ అంటే ట్రైన్స్ కావచ్చు, బస్ కావచ్చు, టూ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే అక్కడ టైము t = 0 సెకండ్స్ అనుకుందాం. t = 0 సెకండ్స్. దాని పొజిషన్ XA అనుకున్నాం. ఎందుకో ఇది ఆబ్జెక్ట్ ఏ. ఓకే, దాని పొజిషన్ ఎక్కడ ఉందంట 0 సెకండ్స్కి దాని పొజిషన్ XAలో ఉంది. ఇది పొజిషన్ కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఇక్కడ టైము t = t సెకండ్స్ అనుకుందాం. t = t సెకండ్స్. ఇప్పుడు దీని పొజిషన్ అంటే 0 సెకండ్స్కి దీని పొజిషన్ ఎలా రాసుకోవచ్చు అంటే XA(0) గా రాసుకుందాం. XA(0) అంటే 0 సెకండ్కి బాడీ ఏ యొక్క పొజిషన్ XA. ఓకేనా? పొజిషన్ ఆఫ్ బాడీ ఏ అట్ టైం t = 0 సెకండ్స్. ఇది కొంత డిస్టెన్స్ వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళాక ఎంత టైం పట్టింది? t సెకండ్స్ టైం పట్టింది. ఇక్కడ దాని పొజిషన్ XA(t) గా రాసుకుంది. XA(t) అంటే in the time interval t the position of body A is XA. t టైంలో దాని పొజిషన్ XA. ఇది ఎంత వెలాసిటీతో వెళ్తుందంట? VA వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. ఓకేనా? VA వెలాసిటీ. ఏ బాడీ ట్రావెలింగ్ విత్ వెలాసిటీ VA ఫ్రమ్ XA(0) to XA(t) సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఈక్వేషన్ రాదు. ఓకే, దీంతో నుంచి ఈ పొజిషన్ ఏదో తెలుసుకున్నాం. XA(t). ఇక్కడ చూడండి, ఇది పొజిషన్, ఇది కూడా ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. ఇదేమిది ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కదా. డిస్ప్లేస్మెంట్ ఎలా రాయొచ్చు? S ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ కదా. ఓకే, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ గా రాస్తాం. ఫైనల్ పొజిషన్ ఏముంది? XA(t) మైనస్ XA(0). ఓకే, XA(0). ఇది డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది, ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది, ఎంత టైంలో. ఓకే, టైం t = t సెకండ్స్లో అంత డిస్ప్లేస్మెంట్ అంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది.
ఓకే ట్రాక్. ఇప్పుడు వెలాసిటీని కనుగొంటాం. వెలాసిటీ VA is equals to displacement by time. వెలాసిటీ VA is equals to displacement by time. సో డిస్ప్లేస్మెంట్ ఏముంది ఇక్కడ, XA of t మైనస్ XA of 0 ఓకే బై t, ఓకే బై t. సో therefore VA is equals to XA of t మైనస్ XA of 0 బై t. ఇది వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ. ఓకే వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ ఇది. ఇప్పుడు t ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, VA ఇంటూ t ఈజ్ ఈక్వల్స్ టు XA ఆఫ్ t మైనస్ XA ఆఫ్ 0, XA ఆఫ్ 0. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఈ పొజిషన్ కావాలంటే ఈ పొజిషన్ ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, XA ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు XA ఆఫ్ 0 ఓకేనా ప్లస్ VA ఇంటూ టీ, నాట్ ఆఫ్ టీ అనకూడదు, VA ఇంటూ టీ. ఓకే అంటే ఇది ఎట్లా రాసాను మీకు ఇంకా క్లారిటీగా. ఓకే సో దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది, XA ఆఫ్ 0 ప్లస్ VA ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు XA ఆఫ్ టీ. సో therefore పొజిషన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ a time interval t seconds, XA ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు XA ఆఫ్ 0 ప్లస్ VA ఇంటూ టైం. ఇది ఈక్వేషన్ 1 అనుకో. ఓకే ఈక్వేషన్ 1 అర్థమైంది, ఇది ఎట్లా రాశాను నేను. ఓకేనా అంటే బాడీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, అక్కడ టైం అంతా 0 సెకండ్స్, దాని పొజిషన్ ఎలా రాసుకున్నాము, XA ఆఫ్ 0గా రాసుకున్నాం. బాడీ ఎక్కడికి ట్రావెల్ అయింది, ఈ పొజిషన్కి ట్రావెల్ అయింది, అక్కడ టైం అంతా t సెకండ్స్, దాని పొజిషన్ ఎలా రాసాము, XA ఆఫ్ tగా రాసుకున్నాం. ఓకే XA ఆఫ్ t. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ అయింది కాబట్టి ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా రాస్తాము, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ అని మనకి ముందే తెలుసు కాబట్టి దాని ప్రకారం రాసుకుంటే దట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ ఎంత టైంలో ఇక్కడ ట్రావెల్ చేసింది, t టైం. దీన్ని యూజ్ చేసుకొని VAని కనిపెట్టాం. VAని యూజ్ చేసుకొని మనకి బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది కాబట్టి ఈ పొజిషన్కి మనం ఒక ఈక్వేషన్ రాస్తాం. XA of t is equals to XA of 0 plus VA into t. రైట్ ఓకే ఇది ఈక్వేషన్ 1. ఇది అవసరం అవుతుంది, ఒక చోట రాసుకుందాం. XA of t is equals to XA of 0 plus VA into t. అది ఈక్వేషన్ 1. రైట్ ఓకే ఇది ఫస్ట్ బాడీకి సంబంధించి, ఇది బాడీ A. నెక్స్ట్ సెకండ్ బాడీ చూద్దాం. రైట్ ఓకే సెకండ్ బాడీ. సో దానికి కానీ సేమ్ ప్రాసెస్ కొంచెం స్పీడ్గా చేద్దాం. ఓకే ఇప్పుడు బాడీ B. ఓకే సో B అనే బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది, అది దాని దాని టైం ఎంత అంటే 0 సెకండ్స్కి, దాని పొజిషన్ XB ఆఫ్ 0 అనుకున్నాం. అంటే 0 సెకండ్స్కి దాని పొజిషన్ XB నాట్ A, XB. ఇక్కడ స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళింది, ఇక్కడ టైం ఎంత అంటే t ఈజ్ ఈక్వల్స్ టు t సెకండ్స్, t ఈజ్ ఈక్వల్స్ టు t సెకండ్స్. ఇక్కడ దీని పొజిషన్ ఏమవుతుంది, XB. X అనేది డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందే X అన్నమాట. ఓకేనా అదేదో కాదు కాబట్టి XB ఆఫ్ టైం అంటే t టైంలో ఎంత డిస్టెన్స్కి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ B అట్ దిస్ ప్లేస్. అట్ దిస్ ప్లేస్ దిస్ ఇస్ ద పొజిషన్. రైట్ ఇది ఎంత వెలాసిటీతో వెళ్తానంట, VB వెలాసిటీతో వెళ్తామని అనుకోండి. ఓకే VB వెలాసిటీ. ఇప్పుడు బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొంత డిస్టెన్స్ వెళ్ళింది కదా, ఆ డిస్టెన్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే స్ట్రైట్ లైన్లో ఉంది కాబట్టి అది ఇంకా డిస్ప్లేస్మెంటే కాబట్టి. సో ఇనిషియల్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. సో XB ఆఫ్ t మైనస్ XB ఆఫ్ 0 దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. ఎంత టైంలో వెళ్ళింది, t ఈజ్ ఈక్వల్స్ టు t సెకండ్స్. ఇప్పుడు వెలాసిటీని కనిపెడతాం. VB is equals to displacement by time. Displacement ఏముంది, XB of t minus XB of 0 by time t. So this is VB. t ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, VB into t is equals to XB of t minus XB of 0. మనకి కావాల్సింది ఏది, ఇది కావాలి. సో దాని ఇటు సైడ్ తీసుకొద్దాం. VB into t plus XB of 0 is equals to XB of t. So therefore
xb of t is equals to xb of 0 plus vb into t. So this is the equation 2. ఓకే, అంటే బాడీ బి ఈ పొజిషన్ కి వచ్చింది, ఆ పొజిషన్ కి ఈక్వేషన్ ఏమొచ్చింది, xp ఆఫ్ 0 ప్లస్ vb ఇంటూ t, వెలాసిటీ ఇంటూ టైం. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది xb ఆఫ్ t ఇస్ ఈక్వల్స్ టు xb ఆఫ్ 0 ప్లస్ vb ఇంటూ టైం. ఇది ఈక్వేషన్ 2. ఓకే, అర్థమైందా? ఓకే, సో వన్స్ అబ్జర్వ్ దట్. రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం, టూ ఈక్వేషన్స్ ని. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1, 2 మైనస్ 1. సో xb ఆఫ్ t మైనస్ xa ఆఫ్ t ఇస్ ఈక్వల్స్ టు xb ఆఫ్ 0 ప్లస్ vb ఇంటూ t మైనస్ xa ఆఫ్ 0 ప్లస్ va ఇంటూ t. సో దేర్ఫోర్ xb of 0 plus vb into t minus xa of 0 minus va into t. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఒక సైడ్ రాద్దాం. therefore that is equals to xb of 0 minus xa of 0, so that plus vb into t minus va into t. సో ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేది టైం 0 సెకండ్ కి పొజిషన్ ఆఫ్ ఎ బాడీ ఏమవుతుంది, xb ఆఫ్ 0, రైట్. నెక్స్ట్ టైం 0 సెకండ్స్ కి పొజిషన్ ఆఫ్ ఎ బాడీ xc ఆఫ్ 0. ఓకే, xc ఆఫ్ 0. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి కంపేర్ గా రాయాలంటే ఎట్లా రాస్తాం, xba ఆఫ్ 0 గా రాస్తాం. ఎట్లా రాస్తాము, x పొజిషన్ ఆఫ్ ఎ b రిలేటివ్ టు a ఇన్ ద టైం ఇంటర్వెల్ t is equals to 0 second. ఓకేనా, at a time t is equals to 0, at a time t value 0, the position of a b relative to a that can be written as a xb of 0. ఓకే, అదొకటి. నెక్స్ట్ ప్లస్ ఈ రెండిట్లో నుంచి t ని కామన్ తీస్తే vb మైనస్ va ఆఫ్ t ఇంటూ t, vb మైనస్ va ఇంటూ t అది వచ్చింది, రైట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. టైం t సెకండ్ కి దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ, టైం t సెకండ్ కి దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ. అంటే టైం t సెకండ్ దగ్గర b యొక్క పొజిషన్ a తో కంపేర్ చేసినప్పుడు ఎలా రాస్తామో ఈ విధంగా. సో xba ఆఫ్ t, xba ఆఫ్ t, పొజిషన్ ఆఫ్ ఏ బాడీ b రిలేటివ్ టు a ఇన్ ద టైం ఇంటర్వెల్ t సెకండ్, రైట్. అలా రాశాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుందాం. xba ఆఫ్ t మైనస్ xba ఆఫ్ 0 is equals to vb మైనస్ va into t, vb మైనస్ va into t. ఇది అబ్జర్వ్ చేయండి. ఇది పొజిషన్ ఆఫ్ ఎ బాడీ b ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ t. ఇది పొజిషన్ ఆఫ్ ఎ బాడీ b విత్ రిలేటివ్ టు a ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ t is equals to 0. బాగా డయాగ్రామ్ గా చూద్దాం. ఇది పొజిషన్, ఇది xa ఆఫ్ 0, ఇది xa ఆఫ్ t. బాడీ ఇంకెక్కడెక్కడ నుంచో స్టార్ట్ అయింది అనుకున్నాం. ఓకే, ఏ డాడ్ నుంచో స్టార్ట్ అయింది. ఇది xb ఆఫ్ 0, ఇది xb ఆఫ్ t. అంటే బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది. వాటి మధ్య ఎంత దూరంలో ఉంది b అనేది, ఎంత దూరంలో ఉంది కదా, ఎంత దూరం అంటే ఇదొక బాడీ అనుకోండి. ఈ బస్ ఇక్కడ పోతా ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ వస్తా ఉంది, లేదా ఇది కూడా ఏదో ఒక లారీ అనుకుంటే ఇది ఇక్కడ వెళ్తా ఉంది. అప్పుడు దీనికి మధ్య డిస్ప్లేస్మెంట్ ఇంతే కదా ఉండేది కదా, ఎంతే. సో అది ఇక్కడ పోతా ఉంది, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తాంది. వాటి మధ్య డిస్ప్లేస్మెంటే కదా, వాటి మధ్య ఎంత డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ నే ఇది చెప్తాం. xb ఆఫ్ t అంటే xba ఆఫ్ t మైనస్ xb ఆఫ్ 0. దీని ఎట్లా రాయొచ్చు ఇప్పుడు, ఓకేనా. 0 ఇక్కడ వరకు ఉంది, అంతే. ఇది ఏమవుతుంది ఇప్పుడు, దేని రిప్రజెంట్ చేస్తున్నట్టు, డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. బాగా క్లియర్ గా వినండి, ఇది అర్థం కాదు. ఓకే, సో ఒక బాడీ, ఇది ఒక బాడీ. నెక్స్ట్ ఈ బాడీ ఇక్కడ వెళ్తా ఉంది, బాడీ ఏ, బాడీ బి ఇక్కడ వెళ్తా ఉంది, ఇలా వెళ్తున్నాయి. సో
ఇది ఇది మాత్రం ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్తుందో ఈ ఈక్వేషన్ చెప్తుంది. ఈ బాడీ మాత్రం ఎంత డిస్టెన్స్ వెళ్తుందో ఈ ఈక్వేషన్ తెలుస్తుంది కదా. ఎంత ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో, ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్, ఇది కదా డిస్టెన్స్. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అని చెప్పేది ఏ ఈక్వేషన్ అంటే ఇది. క్లియర్? ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అని చెప్పేది ఈ ఈక్వేషన్. ఓకే, సో కాబట్టి దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు టైం ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, డివైడ్ చేస్తుంది. XBA ఆఫ్ 0 XBA ఆఫ్ t మైనస్ XBA ఆఫ్ 0 బై t ఈజ్ ఈక్వల్స్ టు VB మైనస్ VA. VB మైనస్ VA. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. ఈ డిస్టెన్స్ కూడా ఎలా ఉంది, స్ట్రైట్ లైన్ లోనే ఉంది. కాబట్టి ఇది ఏమవ్వచ్చు, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు కదా. సో ఒక బాడీకి ఇంకొక బాడీకి మధ్య ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందంట, ఎంత డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ బై టైం ఏమవుతుంది, వెలాసిటీ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ బై టైం గివ్స్ ద వెలాసిటీ. సో డిస్ప్లేస్మెంట్ బై టైం VBA గా రాస్తాం. VBA is equals to VB minus VA. So this is the formula of relative velocity. That is the formula of relative velocity of B relative to A is equals to VB minus VA. ఓకేనా? అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఇదేంటి బస్ ఏ అనుకున్నాం, ఇది ఒక 10 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తాం. ఓకేనా? ఇక్కడ బస్సు బి అనేది ఒక 15 మీటర్ పర్ సెకండ్ తో ఇలా వెళ్తా ఉంది. ఈ రెండు స్ట్రైట్ గానే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇదేమో 10 మీటర్ పర్ సెకండ్, ఇదేమో 15 మీటర్ పర్ సెకండ్. దీంతో కంపేర్ చేస్తే దీని యొక్క స్పీడ్ ఎంత అది తెలుసుకోవాలి. ఓకేనా? దీంతో ఏతో కంపేర్ చేస్తే బి యొక్క స్పీడ్ ఎంత. ఓకేనా? మనం ఇప్పుడు నేను రోడ్ సైడ్ ఉన్న అబ్జర్వర్ అనుకోండి, దీని వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ అని తెలుసుకుంటాం, దీని వెలాసిటీ 15 మీటర్ పర్ సెకండ్ అని తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ అబ్జర్వర్ ఎక్కడున్నాడు, ఏదో ఒక ట్రైన్ లోనే ఉన్నారు, దీంతో ఉన్న ట్రైన్, దీంతో కంపేర్ చేస్తే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో తెలియాలి. ఎంత తెలియాలి, అప్పుడు ఏం చేస్తాము, VBA is equals to, సో VB ఎంత ఉంది, 15 మైనస్ 10, సో 5 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ B రిలేటివ్ టు A. ఓకే, అర్థమైందా? రిలేటివ్ వెలాసిటీ రెండు సర్టెన్ స్పీడ్ తో వెళ్తుంటే ఒకదానితో కంపేర్ చేసినప్పుడు ఇంకొక బాడీ యొక్క స్పీడ్ ని తెలుసుకోవడమే రిలేటివ్ వెలాసిటీ. సో రిలేటివ్ వెలాసిటీ ఫార్ములా ఏంది, VBA is equals to VB minus VA. దీని ఎలా చదవాలి ఇప్పుడు, వెలాసిటీ ఆఫ్ B రిలేటివ్ టు A is equals to VB minus VA. ఇప్పుడు దీన్ని ఇక్కడ రివర్స్ రాసుకున్నాం అనుకోండి, VAB అంటే velocity of A relative to B is equals to VA minus VB అవుతుంది. ఓకేనా? VA minus VB అంటే దీంతో కంపేర్ చేస్తే దీని వెలాసిటీ ఎంత ఏమవుతుంది అప్పుడు. సో VA ఎంత ఉంది, 10, VB 15, ఎంత వస్తుంది, -5 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ దీంతో కంపేర్ చేసినప్పుడు దీని వెలాసిటీ ఎంత అంట, 5 మీటర్ పర్ సెకండ్ తక్కువగా ఉంది అని మీన్. ఓకేనా? అందుకే అది మైనస్ వచ్చింది. మైనస్ ఎందుకు వచ్చిందంటే ఆ డిఫరెన్స్ అట్లా ఉంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి VA మైనస్ VB -5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఒకే స్పీడ్తో వెళ్తున్నాయి అనుకున్నాం. ఏది, VA అండ్ VB. ఇది కూడా 15 మీటర్ పర్ సెకండ్తోనే వెళ్తూ ఉంది. అప్పుడు రిలేటివ్ వెలాసిటీ, ఇండివిజువల్ వెలాసిటీస్ అంటే ఇవి, ఒకదానితో కంపేర్ చేసి ఇంకొక దాని వెలాసిటీ తెలుసుకోవాలి, అదే కదా రిలేటివ్ వెలాసిటీ. అప్పుడు VBA ఏమవుతుంది, VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 15, VB మైనస్ VA కదా, VB మైనస్ VA, ఇది 15, ఇది 15. రిలేటివ్ వెలాసిటీ ఎలా ఉంది, 0 అయిపోయింది. అందుకే మనకి 2 ట్రైన్స్ ఉన్నాయి అనుకున్నాం. సో 2 ట్రైన్స్ సేమ్ స్పీడ్తో ప్యారలల్గా వెళ్తుంటే ఒక ట్రైన్ నుంచి ఇంకొక ట్రైన్ చూసినప్పుడు రెండు సేమ్ పొజిషన్లోనే ఉన్నట్టు, చూడడానికి రెండు రెస్ట్లోనే ఉన్నట్టే కనిపిస్తారు. చూడడానికి ఎలా ఉన్నట్టు, రెస్ట్లోనే. ఒకటి మూవ్ అవుతుంది, ఒకటి వెళ్తా ఉంది, ఒకటి స్లోగా ఉందని అంటే ఏం కనపడదు. ఓకేనా? ఆ విండో ఈ విండో ఒకటే పొజిషన్లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంటారు.
ఎప్పుడు రిలేటివ్ వెలాసిటీ 0 అయినప్పుడు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద రిలేటివ్ వెలాసిటీ. రిలేటివ్ వెలాసిటీ అనేది ఒక బాడీ యొక్క స్పీడ్తో ఇంకొక బాడీతో కంపేర్ చేసి చెప్పాలి. అండర్స్టాండ్? సో ఇది. సో ఫైనల్ ఈక్వేషన్ ఏంది? ఇది ఈక్వేషన్స్ మనకి ఇవి గుర్తుండాలి. అండర్స్టాండ్? ఓకే. దీంతో కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాము ఎలా ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్. దాంతో ఫస్ట్ వన్, ఇఫ్ విబి ఇస్ ఈక్వల్స్ టు విఏ. ఓకే, రెండిటి యొక్క స్పీడ్ ఈక్వల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విబిఏ ఇజ్ ఈక్వల్స్ టు విబి మైనస్ విఏ. అప్పుడు విబి మైనస్ విబి ఏమైపోయింది? 0. లేదా విఏ మైనస్ విఏ, సో ఇది ఏమైపోయింది? 0. అంటే విబిఏ ఏమైంది? 0. లేదా విఏబి గాని ఏమవుతుంది? 0నే అయిపోతుంది. ఓకే, రెండు బాడీస్కి సేమ్ స్పీడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? దాని వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ 0 అయ్యింది. రిలేటివ్ వెలాసిటీ 0 అయిపోయింది కాబట్టి దానికి గ్రాఫ్ ఎట్లా వస్తుందంటే, ఇది టైం, ఇక్కడ పొజిషన్ తీసుకున్నప్పుడు 2 బాడీస్ కదా వెళ్ళేది, 2 వి బాడీ ఏ బాడీ బి, ఆ రెండింటి గ్రాఫ్స్ ఎలా ఉంటుందంటే ప్యారలల్ గా ఉంటాయి. ఓకే, ప్యారలల్ గా అంటే ఇది ఇప్పుడు ఇక్కడ 40 మీటర్ డిస్టెన్స్ లో వెళ్తా ఉంది అనుకోండి, ఇది 50 మీటర్ డిస్టెన్స్ లో ఉంది అనుకోండి, డిస్టెన్స్ లో ఏ మార్పు రాకుండా ఒకే డిస్టెన్స్ లో వెళ్తూ ఉంటది. అంటే ఇప్పుడు బాడీ ఏ అనేది ఇక్కడ వెళ్తా ఉంది, బాడీ బి ఇక్కడ వెళ్తా ఉంది. ఓకేనా? దీనికి సేమ్ స్పీడ్, దీనికి సేమ్ స్పీడ్. ఇక్కడికి మధ్య డిస్టెన్స్ ఒక 10 మీటర్స్ ఉంది అనుకోండి, అది ఎంత దూరం పోయినా కానీ 10 మీటర్సే ఉంటుంది వాటి మధ్య పొజిషన్, వాటి మధ్య డిస్టెన్స్ 10 మీటర్సే. అంటే వెలాసిటీస్ ఈక్వల్ అయినప్పుడు రిలేటివ్ వెలాసిటీ 0 అవుతుంది, పొజిషన్ ఆఫ్ ద బాడీస్ అనేటివి కాన్స్టెంట్ గా మూవ్ అవుతూ ఉంటాయి. రైట్? సో అది. నెక్స్ట్, ఇప్పుడు 2 బాడీస్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. 2 బాడీస్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తూ విబి గ్రేటర్ దాన్ విఏ అయ్యింది అనుకో. ఓకేనా? విబి ఏదో ఒక బాడీకి వెలాసిటీ గ్రేటర్ గా వెళ్ళిపోయింది, అప్పుడు ఏమవుతుంది? విబిఏ ఇజ్ ఈక్వల్స్ టు ఓకే విబి మైనస్ విఏ. ఓకే, అంటే విబి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది, విబి ఎక్కువగా ఉంది. లేదా ఇన్ కేసు విఏ గ్రేటర్ దాన్ విబి అయ్యింది అనుకోండి, అప్పుడు విబిఏ ఏమవుతుంది? విబి మైనస్ విఏ. ఏ వాల్యూ ఎక్కువైనప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా, బాగా గుర్తుపెట్టుకోండి. విబిఏ బి గ్రేటర్ అయితే ఈ ఈక్వేషన్ ప్రకారము విబిఏ పాజిటివ్. సో ఇప్పుడు విఏ గ్రేటర్ దెన్ విబి, ఈ ఈక్వేషన్ ప్రకారము విఏ గ్రేటర్ గా ఉంది కాబట్టి విబిఏ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఓకేనా? నెగిటివ్. అలా తీసుకున్నప్పుడు నెగిటివ్ అయ్యింది అనుకోండి, ఒక బాడీ స్పీడ్, ఒక బాడీ కన్నా ఇంకొక బాడీ స్పీడ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇది వెళ్ళి దీని ఏం చేస్తుంది? క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది కొంత స్పీడ్తో ఇలా వెళ్తాను, ఇది స్పీడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది వెళ్ళి ఏమవుతుంది? దీన్ని క్రాస్ చేసుకొని వెళ్తాను. క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వెళ్తుంది. అంటే ఆ 2 బాడీస్ ఒక చోట మీట్ అవుతుంది. 2 బాడీస్ ఏమవుతుంది? ఇలా వెళ్ళి ఒక చోట మీట్ అవుతున్నాయి కదా, సో ఆ మీట్ అయ్యే పాయింట్ని ఇలా రిప్రజెంట్ చేస్తుంది, ఒక చోట మీట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు దీంతోనే 2 బాడీస్ ఆపోజిట్ గా వెళ్తున్నాయి అనుకున్నాం. ఓకేనా? 2 బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. థర్డ్ వన్, ఓకే, 2 బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు విబిఏ ఇజ్ ఈక్వల్స్ టు విబి మైనస్ ఆఫ్ మైనస్ విఏ అనుకున్నాం. అంటే బి బాడీ ఎలా వెళ్తా ఉంది, ఏ బాడీ ఎలా వెళ్తా ఉంది, విఏ. సో ఇప్పుడు ఇది ఆపోజిట్ గా వెళ్తాను కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. డైరెక్షన్ ఆపోజిట్ గా ఉంది కదా, మైనస్. అప్పుడు ఏమవుతుంది? విబి ప్లస్ విఏ అవుతుంది. ఓకే, విబి ప్లస్ విఏ. దీనికి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇంక ఇప్పుడు ఇది టైము, ఇది పొజిషన్. ఒక బాడీ ఇలా వెళ్తుంది ఫార్వర్డ్ గా, దానికి ఆపోజిట్ గా ఇంకొక బాడీ వస్తుంది కాబట్టి ఇది విఏ, ఇదేమవుతుంది? విబి.
ఓకేనా. సో ఈ విధంగా ఈ రెండు గారు ఒక చోట ఏమవుతుంది, మీట్ అవుతుంది. బట్ గ్రాఫ్ ఏమవుతుంది, ఇలా గ్రాఫ్ అనేది వస్తుంది. అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిలేటివ్ వెలాసిటీ. అండర్స్టాండ్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ ఒకసారి నీట్గా చూడండి. అర్థం కానప్పుడు ఒకసారి కామెంట్లో చేయండి. ఓకే, కామెంట్లో ఎక్కడ అర్థం కాలేదో అక్కడ కామెంట్లో చెప్తే నేను రిప్లై ఇస్తాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ.